హాయ్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను సగ్గుబియ్యం మరియు పెసరపప్పుతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సులభమైన పద్ధతి అనమాట. మామూలుగా మనం వడియాలు ఎలా పెట్టుకుంటామో ఒక క్లాత్ పైన వేసుకుంటాము, ఒక 2 days ఎండబెట్టుకుంటాము. తర్వాత క్లాత్ త్రేదేపేసి వాటర్ స్ప్రింకిల్ చేసేసి వడియాలు తీస్తాము. వాటిని మళ్ళీ మనం ఎండలో ఎండబెడతాము. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపించింది నాకు. అందుకే నేను ఒక ఈజీ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనుకొని ఇలా ట్రై చేసి చూశాను. చాలా బాగా వచ్చాయి. అందుకే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని. మీరు ముందుగా శ్రీత వంటిల్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టిప్ ఏంటంటే, మనము ఈ బాదం పప్పు, జీడిపప్పు అనేవి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మనం బాదం పప్పుని ఒక 8 కంటైనర్లో తీసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే, ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే చాలా రోజుల వరకు చెడిపోకుండా పురుగు పట్టకుండా ఉంటాయి. ఇంకో పద్ధతి ఏంటంటే, లవంగాలు తీసుకొని బాక్స్లో వేసేసుకొని ఒక 4 to 5 తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఉన్న బాక్స్లో వేసేసుకొని మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నట్లయితే అవి చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. మీకు ఈ టిప్స్లో ఏది నచ్చితే అది పాటించండి. మన ముందుగా ఈ వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను వడియాలకి బియ్యం 1 కప్పు తీసుకున్నాను, పెసరపప్పు 1/4 కప్పు తీసుకున్నాను, సగ్గుబియ్యం 1/4 కప్పు తీసుకున్నాను. వీటన్నిటిని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సగ్గుబియ్యం గ్రైండ్ చేయకూడదు, పెసరపప్పు గ్రైండ్ చేయకూడదు, ఓన్లీ బియ్యం మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది చాలా పలుచగా ఉండాలి. కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలి. చూసారా, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇందులో నేను జీరా, పచ్చిమిర్చి పేస్ట్ ఏం వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను సగ్గుబియ్యము, పెసరపప్పు ఆల్రెడీ ఒక 2 to 3 hours నానబెట్టి పెట్టుకున్నాను. ఈ నానిన సగ్గుబియ్యంలో ఈ బ్యాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెమే వేస్తున్నాను, కొంచెం పెసరపప్పు కోసం పక్కన పెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యం దాంట్లో ఈ బ్యాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని మనం ఈ బ్యాటర్ని ప్యాన్ పైన స్పూన్ సహాయంతో వేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంత సైజులో వేసుకోండి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోండి. నేను మీడియం సైజులో వేస్తున్నాను. దీన్ని మనం మూత పెట్టేసి ఒక 1 minute చేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదు, తొందరగా రెడీ అయిపోతాయి. 2 వైపులో పెట్టి మనం కుక్ చేసుకోవాలి. వీటిని తీసి 2వ వైపు కూడా ఒక 45 seconds కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి దీన్ని ఒక 30 to 45 seconds కుక్ చేసుకుంటే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. దీన్ని సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా వడియాలు చేసుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి. చాలా వరకు టైం సేవ్ అవుతుంది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చూసారా, అదేవిధంగా మనం అన్నీ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 1 minute కుక్ చేస్తే సరిపోతుంది. 1 minute తర్వాత త్రేదేపేసి ఈ వైపు కూడా ఒక 30 to 45 seconds కుక్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన బ్యాటర్లో ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేస్తున్నాను. 1 కప్పుకి బ్యాటర్కి 1/4 కప్పు సరిపోతుంది. నానబెట్టుకున్న
పెసరపప్పు సరిపోతుంది. అదేవిధంగా ప్యాన్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వడియాలు పెట్టాలనుకుంటే ఇలా చేసుకోండి, చాలా వరకు టైం సేవ్ అవుతుంది. మామూలుగా వడియాలంటే చాలా పెద్ద పని అన్నమాట. ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. వన్ మినిట్ అయిన తర్వాత వీటిని తెరదిప్పేద్దాం. రెండు వైపులా కుక్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నీ చేసుకుందాం. ఈ వడియాలు మనకి రైస్లోకి కానీ పప్పుచారులోకి కానీ రసము సాంబార్ అన్నింటిలోకి సూపర్గా ఉంటాయి. నాకైతే వీటిలో సగ్గుబియ్యం వడియాలు బాగా నచ్చాయి. చూసారా, వీటన్నిటి మనం ఇప్పుడు ఎండబెట్టుకుందాం. ఒక 2 days బాగా ఎండబెట్టుకోవాలి. మనకి ఎక్కువ రోజులు ఎండబెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంచుకోవచ్చు. చూసారా, ఇవి సగ్గుబియ్యం, ఇవి పెసరపప్పు వడియాలు. వీటిని మనం 4 to 5 months వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సగ్గుబియ్యం వడియాలు చూడండి బాగా డ్రై అయ్యాయి. మనం వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడికిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారా, చాలా బాగా ఫ్రై అయిపోయాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకైతే సగ్గుబియ్యం వడియాలు బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత పెసరపప్పు వడియాలు కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. మనకి సగ్గుబియ్యం అనేవి ఫ్రై చేసినప్పుడు ముత్యాలలాగా బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను. ఇవి పెసరపప్పు వడియాలు, సగ్గుబియ్యం వడియాలు చూడండి. సగ్గుబియ్యం బాగా ఫ్రై అయ్యాయి కదా, బాగా కనిపిస్తూ ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.